అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనతో మాధవీలత కొంపల్ల గారు ఉన్నారు. ఆవిడ యుఎస్ టూర్ సందర్భంగా ఈ రోజున హ్యూస్టన్లో ఉన్నారు. హ్యూస్టన్లో 600 మంది పైగా అందరూ వచ్చారు. ఇక్కడ మంచి సభ చాలా అద్భుతంగా జరిగింది. కానీ దాన్ని మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం మేడం గారు. అమెరికా మొత్తం ప్రవాసం నేను ఏదైతే చేశానో తిరిగానో, సేవ్ టెంపుల్స్ సేవ్ ధర్మ అని ఒక నినాదం మీద ఈ రోజుకి 31వ రోజు. ఈరోజు అద్భుతమైన శివరాత్రి. ఈ శివరాత్రి సందర్భంగా భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఈరోజు మనం క్రికెట్లో గెలిచినందుకు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన శివరాత్రి సందర్భంగా హ్యూస్టన్లో 600 పైగా సనాతన హిందూ ధర్మ హైందవులు ఇక్కడ ఉండడం అనేది నాకు రోమాంచితంగా ఉంది, పులకరింత వచ్చింది. రాజకీయ పరంగా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, కానీ ధర్మపరంగా శివరాత్రి రోజుని శివుణ్ణి ఉద్దేశించి దీని గొప్పతనం, దీని తత్వాన్ని నాకు మాట్లాడే అవకాశం ఈ హ్యూస్టన్ ప్రాంతము, ఇక్కడ ప్రజలు ఇవ్వడం నేను చాలా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. నా అదృష్టంగా అమెరికాలోని ప్రతి హైందవుడు తాను చేస్తున్న పనికి తాను గర్విస్తూ ధైర్యంగా తాను ఒక సనాతన ధర్మ పరివారం వ్యక్తిగా గుర్తించి అమెరికాలోని శాంతికి, ఇక్కడ అభివృద్ధికి, ధర్మాన్ని పాటిస్తూ దేవాలయాలను అభివృద్ధి చేస్తూ భారతదేశానికి వాళ్ళ వంతైన సేవని చేయాలని కోరుకుంటున్నాను. చేస్తున్న వాళ్ళకి నా వందనాలు.